శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా ఈ మాసం అనగా ఫిబ్రవరి నెల మాఘమాసం ఎక్కువ రోజులు, ఫాల్గుణ మాసం తక్కువ రోజులు. వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఎటువంటి ఫలితాలు సంప్రాప్తం అవ్వబోతూ ఉన్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు వృషభ రాశి వారు తీసుకోవాలి మొదలైనటువంటివి మాస ఫలితాల్లో ఇప్పుడు చెప్పుకుందాము. వృషభ రాశి కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు. నామ నక్షత్ర విషయానికి వస్తే ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే, ఓ ఇవి నామ నక్షత్రములు. వృషభ రాశి వారికి గ్రహ సంచారము ఈ ఫిబ్రవరి నెలలో ఎలా ఉంది అని కనుక ఆలోచన చేస్తే ఈ నెలలో వృషభ రాశి వారికి ప్రధానంగా బృహస్పతి ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలో ఉండటం చాలా అనుకూలమైనటువంటి అంశము ఈ నెలలో కూడా. 11వ స్థానంలో ఉన్నటువంటి శనైశ్చరుడు మీనంలో అత్యధికమైన శుభ ఫలితములు వృషభానికి ఇస్తూ ఉన్నాడు. సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. అలాగే దశమ స్థానంలో రాహువు అద్భుతమైనటువంటి లాభాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాడు. చతుర్థ స్థానం అయినటువంటి సింహంలో కేతువు యొక్క ఫలితాలు కూడా కొంత పర్వాలేదన్నట్టుగానే మీకు ఉండబోతూ ఉన్నాయి. కాబట్టి మాఘమాసంలో కనుక చూస్తే గురువు, శని ఈ 2 గ్రహములు పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వబోతూ ఉన్నాయి. ఇక బుధుడు, శుక్రుడు కూడా ఈ 2 గ్రహములు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితములనైతే మీకు ఇవ్వబోతూ ఉన్నాయి. ముఖ్యంగా గ్రహ సంచార ప్రకారంగా చూస్తే కూడా వృషభానికి ఇక్కడ 7వ తేదీ నుండి బుధుడు, శుక్రుడు కూడా కుంభంలోకి మారుతారు. కాబట్టి ఎప్పుడైతే దశమ స్థానం అవుతుంది కుంభం, దశమంలో ఉన్నటువంటి బుధ, శుక్ర, రాహువుల యొక్క కలయిక జరుగుతుంది. ఇక 19వ తేదీ నుంచి రవి కూడా ఈ కుంభంలోకి రావటం, కుంభరాశిలో 18, 19వ తేదీలు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు పంచగ్రహ కూటమి అనేటువంటిది కూడా మీకు దశమస్థానంలో ప్రధానంగా వీరికి ఫలితాలను నిర్దేశించబోతూ ఉన్నాయి. కాబట్టి వృత్తి స్థానాన్ని కొంత హెచ్చరిక అనేటువంటిది కలుగుతూ ఉన్నది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసమంతా కూడా కొంత అద్భుతమైనటువంటి అవకాశాలతో పాటు కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం కొన్ని రోజులు ఈ ఫిబ్రవరి నెలలో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఒకటి చెప్తున్నాను, ఏమిటి అంటే వృషభ రాశి వారు నూతన అవకాశాల మీద దృష్టి పెట్టండి. మీకు ఏం కావాలో ఒక క్లారిటీ తెచ్చుకోండి. ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంచుకోవటంలో పెద్దల యొక్క సలహాలు తీసుకోండి. అంటే మోనోపలి వ్యవహారం అనేటువంటిది వృషభ రాశి వారికి పనికిరాదు. విజయాలైతే మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపించవచ్చు. దాదాపుగా ఏ పని మొదలుపెట్టినా వృషభ రాశి వారికి సక్సెస్ అనేటువంటిది బాగానే ఉంటుంది. ఇంట్లో శుభకార్యములకు సంబంధించిన చర్చలు ఫిబ్రవరి మొదటి 2 వారాల్లో ఉధృతంగా జరుగుతాయి. కాబట్టి శుభకార్యాలు జరిగే ఆస్కారం కూడా వృషభ రాశి వారికి ఉంది. ఇంకోటి ఏంటంటే మీరు ఏ మాట మాట్లాడినా ఆ మాటకు విలువనేటువంటిది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎందుకంటే ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలో వాక్శక్తిని పెంపొందింపజేసేటువంటి గురువు ఉండటం, మీకు ఇక్కడ వాక్చాతుర్యం అనేటువంటిది, అంటే ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం 100% రావచ్చు కొంత మీరు సాధన చేయగలిగితే. అలాగే మంచి సీట్లు కొట్టాలనేటటువంటి విద్యార్థులకు కూడా ఈ మాసం అనేటువంటిది కొంత అనుకూలంగా ఉంది. మీ వల్ల కొంతమందికి ఉపకారం అయితే జరుగుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా
శ్రద్ధ అనేటువంటిది పెట్టుకోండి. ఎందుకంటే శ్రద్ధ లేకపోతే ఇబ్బంది పడతారు. మిత్రబలం అనేటువంటిది చాలా మేలు చేస్తుందంటే ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు తగిన సలహాలు ఇవ్వటానికి మీ చుట్టూ కూడా కొంతమంది మిత్రులు మీకు ఉండటం అనేటువంటిది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కొంత దశమ రాహువు యొక్క ప్రభావం కూడా, అలాగే దశమంలో రవి, దశమంలో చంద్రుడు, దశమంలో బుధుడు, దశమంలో శుక్రుడు, దశమంలో రాహువు 18, 19వ తేదీల్లో కూడా కొంత మీకు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కాబట్టి ఇది మాకు పంచగ్రహ కూటమి మేలు చేస్తుందా కీడు చేస్తుందా అనే ఆలోచనలు పక్కన పెట్టి మీకు దాదాపుగా మిగతా గ్రహములన్నీ కూడా గురువు కానీ శని కానీ చాలా బలంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి వారికి ఈ మాసం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పటంలో సందేహం అనేటువంటిది లేదు. అయితే ఇక్కడ కూడా కొంత మిత్రుల అండ, అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. అలాగే ఆర్థిక అభివృద్ధి అనేటువంటిది కూడా ఉంటుంది. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పెద్దల యొక్క ఆశీర్వచనం అనేటువంటిది కూడా మీకు లభించవచ్చు. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం మీకు చెప్పాల్సింది ఏంటంటే మొహమాటం తగ్గించుకోండి. మొహమాటం వల్ల లేనిపోని ఇబ్బందులన్నీ మీకు మీద పడతాయి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి, ఈ మొహమాటాలు అనేటువంటివి ఏమాత్రం కూడా ఎంటర్టైన్ మీరు చెయ్యకండి. ఇంటా బయట అనుకూలతలు ఏర్పరుచుకుంటారు. అలాగే ఈ మాసంలో ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఇక్కడ ఒకటి గమనించుకోవాల్సింది ఏంటంటే కొంత కుజుడి యొక్క ప్రభావం చేత ఖర్చు విపరీతంగా ఉంటుంది. ఎక్కువ శాతం ఖర్చు మానసిక సంతృప్తి కోసం చేస్తారు. అంటే పర్పస్ఫుల్లీగా ఖర్చు పెడతారు. అంటే కారణం లేకుండా ఏం ఖర్చు అనేటువంటిది ఉండకపోవచ్చు, కానీ బాగానే ఖర్చు అనేటువంటిది పెడతారు. విందు కానీ, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, వినోదాలు కానీ, వీటన్నింటి యందు పాల్గొనటానికి ఆసక్తి వృషభ రాశి వారు బాగా చూపిస్తారు. ఇతరులను ఆకట్టుకోవటానికి ప్రయత్నం చేస్తారు. మీ ఆలోచనల్లో చిన్న చిన్న మార్పులు అవసరం పడవచ్చు. అయితే ఇక్కడ కళాకారులకు కావచ్చు, కమ్యూనికేషన్లో ఉన్నటువంటి వారికి కావచ్చు, లేకపోతే ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, చలనచిత్ర రంగంలో ఉన్న వారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్గా అంటే అవకాశాలు బ్రహ్మాండంగా కూడా వస్తాయి. కాబట్టి వృషభ రాశి వారికి దాదాపుగా ఈ మాసము అనుకూల ఫలితములనే అధికంగా ఇస్తూ ఉన్నది. వ్యాపారంలో కూడా పరిస్థితులకు తగినట్టుగా వ్యవహరించడం ఇది ఇంపార్టెంట్ విషయం మీకు. అంటే పరిస్థితులకు తగినట్టుగా కొత్త పెట్టుబడుల జోలికి వెళ్ళకండి. ఏదో సాధించాలి అని ఉన్నది కాపాడుకునే ప్రయత్నం చేయండి. మాట విలువ పెరుగుతుంది. మాటను పొదుపుగా వాడండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. సంతానానికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటారు. ఫిబ్రవరి నెల 18, 19, 20, 21వ తేదీల్లో డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత అనుకూలంగా లేకపోవడం అనేటువంటిది గమనించి జాగ్రత్తగా ఉండండి. అంటే డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం తప్పకుండా చెప్పుకోదగినటువంటి సూచన. పెళ్లి సంబంధాలు చూడాలా గురువుగారు, మా అమ్మాయికి బలం వచ్చిందా? వృషభ రాశి అమ్మాయిలకు బ్రహ్మాండంగా బలం ఉంది. మీరు పెళ్లి సంబంధాలు చూడవచ్చు. పెళ్ళిళ్ళు సిద్ధమవుతాయి. కాబట్టి సంబంధాలు అన్వేషణ చేయండి. ఇది స్త్రీ పురుషులిద్దరికీ కూడా వస్తుంది. కాబట్టి సంబంధాలను అన్వేషణ చేయవచ్చు. అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ ఫిబ్రవరి నెల కొంత అనుకూలతనే ఎక్కువగా ఉంది. ప్రతికూలతలు చాలా వరకు కూడా తగ్గే ఉన్నాయి. కొంత నెగటివ్ ప్రభావం నుంచి బయటపడతారు. కాబట్టి మేము చెప్పేటువంటి విషయములను జాగ్రత్తగా గమనించండి. ఈ మాసంలో పరిహారాలు ఏం చేయాలి గురువుగారు అంటే ఆదిత్య హృదయము 4 ఆదివారాలు చేయండి. చాలా మంచిది. మీకు ప్రొఫెషన్గా చాలా సక్సెస్ అవుతారు. ఇక కుజ బుధ అంటే ఈ కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణాలు చేయడం వల్ల కొంత భూ సంబంధమైనటువంటి వ్యవహారముల యందు లాభంతో పాటు బుధుడికి సంబంధించినటువంటి శ్లోకములను పారాయణం చేయడం వల్ల బుద్ధిబలం అనేటువంటిది కూడా పెరుగుతుంది. మీ ఇష్టదైవం ఏదైతే ఉందో ఆ ఇష్టదైవాన్ని రోజు దర్శనం చేసుకోండి. 4 శనివారాలు హనుమంతుడికి ప్రార్థన చెయ్యండి. హనుమాన్ చాలీసా చెయ్యండి.
వీలైతే ఏదైనా ఒక 2 గురువారాలు దత్తాత్రేయుడికి ప్రీతిగా గోవులకు ఏదైనా సేవ చేయండి, గోవులకు గ్రాసం సమర్పణం చేయండి, ఇది సరిపోతుంది. కాబట్టి ఇది మంచి అద్భుతమైనటువంటి అవకాశం మీకు. కాబట్టి ఇది చేయాలి అని చెబుతూ ఇక వృషభ రాశి వారందరికీ కూడా మేలు జరగాలి అని కోరుకుంటూ మరల వచ్చే మాసం మరల కలుసుకుందాము. వ్యక్తిగత జాతకాలు ఎవరైతే చూపించదలుచుకున్నారో ఆ వ్యక్తిగత జాతకాలు చూపించేటువంటి వారు తప్పకుండా కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేస్తే నేనే స్వయంగా మాట్లాడతాను. అపాయింట్మెంట్ తీసుకున్న వ్యక్తులతో మాత్రమే మాట్లాడటం జరుగుతుంది. అందరితో మాట్లాడటం అనేది కుదరకపోవచ్చు. అపాయింట్మెంట్కు రుసుము ఉంటుంది, ఇది గమనించండి. ఫోన్ చేసేటువంటి వారు సండే మినహాయించి ప్రతిరోజు కూడా ఉదయం 8 నుంచి రాత్రి 6:30 లోపు కాల్స్ చేయండి, మా సిబ్బంది మీతో మాట్లాడతారు. అలాగే సనాతన ధర్మాన్ని ఇష్టపడండి, సనాతన ధర్మం కోసం పనిచేయండి, స్వధర్మ ఛానల్ను ప్రోత్సహించండి, సలహాలు సూచనలు ఇవ్వండి. ధన్యవాదాలు. వృషభ రాశి వారందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చే మాసం మరలా కలుసుకుందాము. జై శ్రీరామ్.